ఇంగ్లాండ్తో మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కొన్ని మార్పులు చేశాయి. ముఖ్యంగా టీమిండియా గాయపడిన తెలుగు కురాడు నితీష్ రెడ్డి స్థానంలో శార్దుల్ ఠాగూర్ ను జట్టులోకి తీసుకుంది. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ లో ఆడనున్నాడు. అలాగే 24 ఏళ్ల కుర్ర పేసర్ అన్సుల్ కాంబోజ్ అరంగేట్రం చేశాడు. ఇక కరుణ్ నాయర్ స్థానంలో లెఫ్ట్ హ్యాండర్ సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే ఇంగ్లాండ్ బౌలింగ్ లో ఒక మార్పు చేసింది. గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్ ను జట్టులోకి తీసుకుంది. ఇక కెప్టెన్ గా ఈ సిరీస్ లోని బాధ్యతలు తీసుకున్న శుభమన్ గిల్ ఈ మ్యాచ్ లోనూ టాస్ గెలవలేదు. వరుసగా 4వసారి టాస్ ఓడిపోయాడు. మరోవైపు టాస్ గెలిచిన స్టోక్స్ మరింత ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ వేదికపై ఫస్ట్ బౌలింగ్ చేసిన రికార్డు లేకపోయినప్పటికీ తమ జట్టుపై ఉన్న విశ్వాసంతో బెన్ స్టోక్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. తొలి రోజు మేఘాలు కమ్ముకోవడంతో పిచ్చి కాస్త బౌలర్లకు సహకరిస్తుందనడంతో స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా మంచి శుభారంభమే చేసింది. అటు జైస్వాల్ ఇటు కేఎల్ రాహుల్ ఇద్దరు తొలి సెషన్ లో వికెట్ నష్టపోకుండా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన యశస్వి జైస్వాల్ లంచ్ కు ముందు ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఓ సమయంలో యశస్వి జైస్వాల్ తన బ్యాట్ విరిగిపోయింది. వేరే బ్యాట్ ని తెప్పించుకున్న యశస్వి ఆ తర్వాత బ్యాట్ తో రెచ్చిపోయాడు. మొత్తానికి లంచ్ విరామ సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 36 పరుగులు, లోకేష్ రాహుల్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.